వచ్చాడ్రా. అయితే మాస్ ఆఫ్ గాడ్ గా పేరు పొందిన బాలయ్య బోయపాటి దర్శకత్వంలో 3 సినిమాలు నటించారు. సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్లు వసూలు రాబట్టి ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే మెగా ఫ్యామిలీకి కూడా చెమటలు పట్టించింది ఈ అఖండ సినిమా. అయితే అఖండ లాంటి సినిమాని మరే హీరో చేయలేడంటూ చాలా మంది కామెంట్లు చేశారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్టోరీతోటే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలయ్య బాబు. ఇక మ్యాటర్లోకి వెళ్తే డాకు మహారాజ్ విడుదలకు ముందు నుంచే అఖండ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అఖండ 2 కోసం ఇటీవల జరిగిన మహాకుంభమేళలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం హిమాలయాల్లో సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. ఇక్కడ అఘోరాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. బాలయ్య అఘోరగా కనిపించే గెటప్ తో షూటింగ్ ని చేస్తున్నారు. మరో 3 లేదా 4 రోజుల్లో అక్కడ షూటింగ్ ను పూర్తి చేసుకుని అఖండ టీం కర్నూలుకు చేరనుంది. మరి హిమాలయాల షెడ్యూల్ తర్వాత కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక్కడ వేసిన భారీ సెట్లలో బాలయ్యపై కొన్ని మాస్ ఎలివేషన్ సీన్లను చిత్రీకరించున్నారు. అయితే అఖండ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. కర్నూలు షెడ్యూల్లో బాలయ్య రెగ్యులర్ లుక్ తో కనిపిస్తాడు. వరుసగా 4 విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో అఖండ 2పై సహజంగానే అంచనాలు భారీసాలే ఉన్నాయి. కనుక అంచనాలకు ఏమాత్రం దక్కకుండా బోయపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. మరి బాలయ్య బాబు నటనకు హిమాలయాలు కూడా గజగజ వణుకుతున్నాయట. ఇప్పటికే అఖండ 2 సినిమా 50% వరకు షూటింగ్ పూర్తి చేసుకుందనే సమాచారం బయటకు వస్తుంది. మరి ఈ సినిమా మెగాస్టార్ నుంచి రాబోతున్న విశ్వంబర మూవీకి పోటీగా విడుదల చేయనున్నారా అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ సమ్మర్ లో మెగాస్టార్ బాలయ్య థియేట్రికల్ తాండవం ఖాయమంటున్నారు సినీ ప్రముఖులు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.